బాహుబలి అనగానే మహావీరుడు, ధీరుడు అని ఈ మధ్య కాలంలో వచ్చిన బాహుబలి సినిమా ద్వారా చాలా మందికి తెలిసిందే. ఇంతకు ముందు చరిత్రకారులు, మేధావులకు మాత్రమే బాహుబలి గురించి తెలుసు. అయితే బాహుబలి సినిమా విడుదలైన తర్వాత ఈ మహావీరుడు మరింత పాపులర్ అయ్యాడు. ఇటీవల వరంగల్ జిల్లా జనగామ మండల కేంద్రంలో బాహుబలి విగ్రహం వెలుగులోకి వచ్చింది. రత్నాకర్ రెడ్డి అనే చరిత్ర పరిశోధకుడు ఈ అరుదైన విగ్రహాన్ని వెలుగులోకి తీసుకొచ్చాడు. 4 పలకలతో పాటు 15 అంగుళాల పొడవున్న ఈ రాతి శిల్పం మహంకాళి ఆలయ పరిసర ప్రాంతాల్లో బయటపడింది. ఈ శిల్పం బయటపడిన ప్రాంతంలో జైనుల కాలం నాటి ఆనవాళ్లు, జైన మతం ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. ఇక్కడ లభించిన ఆధారాలను బట్టి ఈ ప్రాంతాన్ని జైనులు పాలించారని చెబుతున్నారు చరిత్రకారులు. జనగామ పట్టణపు నడిబొడ్డున బొర్రెంకన్న కుంటకు మొదట్లో ఒకప్పుడు జైన దేవాలయం ఉండే. అందుకు సంబంధించిన అనేక ఆధారాలు మనకు కనిపిస్తున్నాయి. స్థానిక మహంకాళి దేవాలయం ప్రాంగణంలో మనకి 4 వైపులా కాయోత్సర్గ భంగిమలో చెక్కిన బాహుబలి విగ్రహం మనకు ఒక బలమైన సాక్ష్యము. ఇది చాలా అరుదుగా విశాలమైన భుజాలు, ఉన్నతమైన వక్షస్థలం, సన్నటి నడుము, బలిష్టమైన ఊరువులు, ప్రసన్నమైన అలౌకికానందంతో ఉన్నటువంటి ఒక ముఖము, పొడవైన చెవులతో దిగంబరంగా కనిపిస్తున్నటువంటి విగ్రహం మనకు 4 వైపులా చెక్కి ఉంది. ఇది సుమారుగా 15 ఇంచుల ఏకశిలతో ఏ ఆధారము లేకుండా నిలబెట్టినటువంటి విగ్రహం ఇది. ఇది చాలా అరుదైన విగ్రహం ఇది. అట్లాగే ఇక్కడ దేవాలయం ఉండడానికి మరొక బలమైన ఉదాహరణ ఏమిటంటే, ఆనాటి కాలపు దేవాలయపు స్తంభాలలోని ఒక ముక్క ఆ సరస్వతి దేవాలయంలో ఇప్పటికీ పూజలు అందుకుంటోంది. స్థానిక చెన్నకేశవాలయంలో జైన గ్రామ మందిరస్తే చెన్నకేశవం భజే అనే ఒక మకుటం ఉన్న కేశవాష్టకం ఆ ఆలయ అర్చకులు వినిపిస్తారు. ఇవి బలమైన ఆధారాలే కాకుండా కళ్యాణి చాళుక్యులు కొలనుపాక రాజధానిగా చేసుకుని జైన మతం వెలసిల్లిందని చెప్పడానికి ఆధారాలున్నాయి. ఈ శిల్పాలను చాలా ఏళ్ల నుంచి ఈ ప్రాంతంలో వృధాగా వదిలేసినప్పటికీ ఈ బాహుబలి పేరు ప్రచారంలోకి రావడంతో వీటికి ఆదరణ పెరిగింది.